బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అటు ఎస్ఎల్బిసి టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఘటన జరిగి 48 గంటలు అవుతుంది దాదాపుగా. అయితే ఘటన జరిగినప్పటి నుంచి కూడా అటు మంత్రులు ఎవరైతే ఉన్నారో అటు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ కూడా అటు నిన్న వెళ్ళి పూర్తిగా పర్యవేక్షించి వచ్చారు. అయితే ఇటు జూపల్లి చూసుకున్నట్టయితే కూడా కేవలం పూర్తిగా అక్కడే ఉండి టన్నెల్ లోపల వరకు కూడా వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ఆయన స్వయంగా పర్యవేక్షించి వచ్చారు. ఎందుకంటే అటు టన్నెల్ లోపలికి కూడా వెళ్ళలేని పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. మరో పక్కనైతే టన్నెల్ లోపలికి వెళ్లేందుకు ఏదైతే సుమారుగా 14 కిలోమీటర్ల లోపల కూడా ఈ ఘటన జరిగింది. అయితే లోపలికి వెళ్లేందుకు కూడా సరైన దారి లేకపోవడంతో సుమారుగా ఎంత 6.8 కిలోమీటర్ల వరకు కూడా లోకో ట్రైన్లో ప్రయాణం చేశారు రెస్క్యూ టీంతో కలిసి జూపల్లి. అండ్ అక్కడి నుంచి లోకో ట్రైన్ కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కన్వేయర్ బెల్ట్ పై కూడా నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి అయినా కూడా అటు మంత్రి జూపల్లి అయితే ఏ మాత్రం ఆలోచించకుండా ఆ బెల్ట్ పైన నడుచుకుంటూ 7 కిలోమీటర్ల వరకు దాదాపుగా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ అసలు ఆ ఘటనకి సంబంధించిన విజువల్స్ కూడా ఆయనే స్వయంగా పర్యవేక్షించి చూసి వచ్చి మరో పక్కన రెస్క్యూ టీమ్కి భరోసా ఇస్తూ కూడా ఆయన నిన్న నుంచి కూడా ఒక సాహసం చేశారని చెప్పాలి. ఈ వయసులో కూడా అతను అంత లోపలికి సుమారుగా 7 కిలోమీటర్లు బెల్ట్ లోపల సొరంగం లోపలికి నడుచుకుంటూ వెళ్ళడం అనేది కూడా ఒక మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక పక్కన లోపల వారి పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా ఉత్కంఠ రేపుతుంది. నేపథ్యంలో బయట మరో పక్కన ఇటు రెస్క్యూ టీం కానివ్వండి, ఆపరేషన్ చేసే వాళ్ళు కానివ్వండి, ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భరోసానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు మంత్రి జూపల్లి అయితే అక్కడ దగ్గరే ఉండి నిన్నటి నుంచి కూడా పరిస్థితిని పిన్ టు పిన్ ఎవ్రీ సెకండ్ కూడా పర్యవేక్షిస్తూ ఏం జరుగుతుంది, ఏం చేయాలి, సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా కొన్ని సూచనలు సలహాలు కూడా చేస్తూ అక్కడికి వచ్చిన స్పెషల్ టీమ్స్ నుంచి కూడా కొన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఏంటి సిచ్యువేషన్, ఏం చేయాలనేది కూడా పిన్ టు పిన్ నిన్నటి నుంచి కూడా ఆయన అక్కడ నుండి ఈ ఘటనకి నిమగ్నమై కూడా ప్రతిదీ కూడా ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఆయన లోపలికి వెళ్ళిన దృశ్యాలు కూడా మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. లోపల సిచ్యువేషన్ ఏంటనేది కూడా. ఈ కిదాంశానికి సంబంధించి మనకు మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వాసు ఉన్నారు. వాసు, చెప్పండి. మనం చూస్తున్నాము ఘటన జరిగినప్పటి నుంచి కూడా మంత్రి జూపల్లి అయితే ఆ ఘటనా స్థలం వద్దే ఉన్నారు. అన్నీ కూడా పర్యవేక్షిస్తూ అటు లోపలికి కూడా వెళ్ళారు. కన్వేయర్ బెల్ట్ పై నడుచుకుంటూ కూడా సుమారుగా 7 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్ళారు ఆయన. సో ఆయన ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ అంటే? ఎస్ఎల్బిసి వద్ద కొనసాగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ పనులైతే సాగుతా ఉన్నాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ రోజు ఒక సాహసోపేతమైనటువంటి ప్రయోగం చేశారు. ఆయన 13.9 కిలోమీటర్ల సొరంగ మార్గంలోకి ఆయన వెళ్ళడం సాహసం చేసినటువంటి పరిస్థితి. అందులో 6.8 కిలోమీటర్లు లోకో ట్రైన్ లో ప్రయాణించి అక్కడి నుంచి కన్వేయర్ బెల్ట్ పై 7 కిలోమీటర్లు కాలినడకన ఆయన వెళ్లి ప్రమాద స్థలానికి చేరుకోవడం జరిగింది. రెస్క్యూ టీం కు అండగా నిలబడి వారికి భరోసా కల్పించాడు మంత్రి జూపల్లి. 70 ఏళ్ల వయసులో మంత్రి జూపల్లి చేసినటువంటి సాహసాన్ని, కృషిని అందరూ నెటిజన్లంతా కూడా ప్రశంసిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే సహాయక చర్యల్లో పాల్గొనే సిబ్బందే నిన్న లోపలికి వెళ్లే ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి బురద, నీటి ప్రవాహం కారణంగా తిరిగి వచ్చిన పరిస్థితి. కానీ జూపల్లి 70 ఏళ్ల వయసులో వాటన్నిటిని కూడా తట్టుకొని ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నటువంటి వారికి అండగా నిలబడి కూడా వారితో పాటే సంఘటనా స్థలానికి చేరుకున్న పరిస్థితి కొనసాగుతుంది. సహాయక చర్యల్లో స్వయంగా పాల్పంచుకొని ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించాడు జూపల్లి. మరి చెప్పలేని పరిస్థితి ఉంది. చివరి ప్రయత్నంగా ఇంకా ఆ 100 మీటర్లు కూడా ఎందుకు ఆ 100 మీటర్లు కూడా వెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డిఫెన్స్ టీమ్స్ కావచ్చు, ఇక రెస్క్యూ టీమ్స్ కూడా ఏర్పాటు చేస్తూనే వాళ్ళకు కొంత ఎక్విప్మెంట్ పంపించడం ఏర్పాటు చేస్తా ఉన్నాం. అంటే మిషనరీ వెళ్ళే అవకాశం ఉందా లోపలికి? మిషనరీ లోపలికి వెళ్ళే అవకాశం ప్రస్తుతం లేదు. మిషనరీ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. డీవాటరింగ్ జరుగుతూ ఉంది. ఆ మడ్డు తీయాలంటే కూడా కాళ్ళు పెడితే లోపలికి వెళ్తా ఉంది. అందుకనే రాజపేట ఎమ్మెల్యే గారి పంపించినటువంటి అవి ఏవైతే తెప్పలాంటి కట్టేసి చేసింది కదా, వాటిపైన అవి వేసి హోదాతో వేసి నడుచుకుంటా అక్కడ పోవడం జరిగింది. సో ఇంకా కొంత లెంత్ షార్ట్ ఉంది. సో డెఫినెట్గా ఎందుకంటే రెస్క్యూ టీమ్స్ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. వాళ్ళకి అవసరమైనటువంటి ఇంకా కొంత సరంజామా పంపించడం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. సో ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం స్వయంగా. ఎందుకంటే నేనే స్వయంగా చూసిన కాబట్టి. సో టీమ్స్ అన్ని కూడా వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నైట్ రెస్క్యూ టీం కొనసాగే అవకాశాలు ఉన్నాయా సార్? రెస్క్యూ టీం కొనసాగుతుంది. అక్కడ ఏమన్నా అంటే కార్మికులు కూడా అక్కడ ఇరుక్కున్న పరిస్థితి ఏమన్నా అంటే ఏమన్నా సౌండ్ అలాంటిది ఏమన్నా అక్కడ మీరు విన్నారా సార్? అంటే సౌండ్ అంటే వాటర్ అనేది ఇంకా కొంత వాటర్ వస్తూ ఉంది. సౌండ్ అనేది పెద్ద సౌండ్ అనేది రావట్లేదు.
అయితే ఇంటెన్సిటీ తగ్గినట్టుగా కనపడతాం. సార్ ఇంతకుముందు ఒకటి వైరల్ అయింది వీడియో, మీరు లోపల ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడారు, అక్కడ సౌండ్స్ వస్తున్నాయని ఒక వీడియో వైరల్ అయింది. పెద్ద అది సౌండ్స్ వాస్తవమా? అవి పెద్ద సౌండ్స్ ఇంకా పెద్ద సౌండ్స్ ఇంకా. సో కార్మికులు ఇంటెన్సిటీ జరిగిన ఇన్సిడెంట్ ఇంటెన్సిటీకి ఇప్పుడు ఇంటెన్సిటీ తగ్గింది. కార్మికులు పేర్లు పెట్టి పిలిచినప్పుడు ఏదైనా రిప్లై నో రెస్పాన్స్. పేర్లు పెట్టి పిలిచినప్పుడు రెస్పాన్స్ రావడం లేదు. మరి వినపడతావు పక్కనే ఉన్నా కదా. సార్ మీ అంచనా ప్రకారం ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కావడానికి ఎంత టైం పడుతుంది? సరే 5 గంటలు పట్టవచ్చు, 6 గంటలు మార్నింగ్ వరకు పట్టవచ్చు. అంటే రోజులు కాదు, ఎందుకంటే ఇక్కడి గంటలు నుంచి పంపడానికి మళ్ళీ ఒక 2-3 గంటలు రోజులు పడుతుంది. వాళ్ళని చేయడానికి రోజులు పడుతుందా గంటలు పడుతుందా? రోజులేం పట్టదు. రోజులేం పట్టదు. సరే రాత్రికా రేపు ఉదయానికో ఏమైతే తెలుస్తుంది. అంటే బురద అక్కడ ఉన్న ప్రెడిక్ట్ అంటే అంతా చెప్పలేము ఇప్పుడే. అంత ఆశాజనకంగా కనపడతలేదు. అది